హాయ్ అండి, ఎలా ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. టుడే వ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అండి. అంటే టీ పెట్టుకొని దగ్గర నుంచి అంటే మార్నింగ్ ముగ్గేయటానికి కుదరలేదండి. వెదర్ చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఇంకా గ్యాస్ మీద పాలు పెట్టేసేసి అందులో బెల్లం క్యూబ్స్ వేస్తాను నేను. అవి వేసేసి ఆ లోపు వంటగది ఓన్లీ వంటగది ఒక్కటి నాకు నడుస్తుంటే కొంచెం చెత్త ఉంది కదా, కాళ్ళకి అతక్కపోతుంది. ఇంకా అవి కాగేలోపు వంటగదిలో కసువు కొట్టేశానండి. మేము నా లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది. కసువు కొట్టాము అని అంటాము, ఊడ్చాము అనము, తుడిచాము అని కూడా అనము. ఈలోపు అయిపోయిందండి. కరెక్ట్గా పాలు పొంగే టయానికే వచ్చేసాను. అవి ఎంత దారుణంగా ఉన్నాయంటే చూడండి, అంత దారుణంగా ఉంది. ఈ మధ్య నాకు 1 వీక్ హెల్త్ బాగాలేదు, అందుకనేసి అసలు పట్టించుకోలేదండి. కానీ ఎంత చిందరవందర చేసేసారంటే నీట్గా సర్దుకున్నవన్నీ అన్నీ తీసేసారు. ఎక్కడ కుర్చీలు అక్కడే పెట్టేశారు. అంతే కదా, ఆడవాళ్ళకి ఇంట్లో బాగోలేకుండా ఇల్లు అలాగే ఉంటుంది. ఈలోపు ఇంకా ఆ పాలేమో మా వారికి, బ్రూ ఏమో నాకు. అటు సైడ్ పాలు ఉన్నాయి, అవి మా అత్తయ్యకి. నేను ఒక్కదాన్నే బ్రూ తాగేది. పాలకు అదే టీ తాగనీకి వెళ్తున్నప్పుడే కర్రీ గ్యాస్ మీద వేసేసి వెళ్ళానండి. నేను కొంచెంసేపు అటు ఇటు తిరగగానే కర్రీ అయిపోయింది, రైస్ ఉడుకుతుంది. ఈలోపు నేను నిన్న డీమార్ట్కి వెళ్ళాను, కొన్ని అవసరమైన సామాగ్రి తెచ్చుకుందామనేసి. అవి సర్దేస్తున్నాను, అవి అయిపోతాయి కదా ఒక పనిలో పని. ఇది కాక వెదర్ చాలా అంటే చాలా చల్లగా ఉంది, వాన పడుతుంది, లైట్గా పడుతుంది. అందుకని అసలు వంట రూమ్లో ఉండాలనిపించట్లేదండి. బయటికి వెళ్తే చూడొచ్చు కదా బాగా అని నాకు అదో పిచ్చి అనమాట. వాన పడుతుంటే పొద్దుగూకులు బయటే ఉండాలనిపించిద్ది. కొన్ని అంటే కొన్ని సామాన్లు మామూలుగా అయితే తెచ్చుకునేదాన్ని కాదు, కానీ ఇంకా వెళ్ళాను కదా, అసలు లేవు ఇంట్లో ఇవి అనేసి సబ్బులు, సేమియా, ఇలా గోధుమ పిండి ప్యాకెట్స్, ఇలా కొంచెం ఇక్కడ నాకు నవ్వు వచ్చిందండి. నేను ఎంతసేపు సగ్గుబియ్యం ప్యాకెట్ ఉప్పదీస్తున్నా ఊడి రాలేదు, చాకు పెట్టి తీస్తున్నా రాలేదు. ఇంకా తర్వాత చాకు వేసి గుచ్చేసిన తర్వాత వచ్చేసింది. అయ్యో బాబోయ్ అనుకున్నాక అవి అక్కడే సర్దేస్తున్నాను. ఏమీ అనుకోవద్దండి, స్కిప్ చేయండి, నేను నైటీలో ఉన్నాననేసి. ఎర్లీ మార్నింగ్ కదా, అది కాక కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకనేసి ఇంకా అలా దెయ్యమాల నైటీ దిగేసుకొని ఉంటున్నాను అనమాట. ఆ వెనక పండు మిరగాయలండి, అవి మా చేలోవే. ఇంకా ఎక్కడికక్కడ సర్దేసుకున్నాను, పర్లేదండి, నేను కొంచెం నీట్గానే ఉంచుకుంటాను. ఇంకా సర్దేస్తుంటే మా బాతులు తెగ అరుస్తున్నాయి. ఏందా ఇలా అరుస్తున్నాయి ఇవి అనేసి బయటకు వచ్చి చూశాను. అవి అక్కడ కోళ్ళు అరుస్తున్నాయి, ఇక్కడ గిన్నె కళ్ళు అరుస్తున్నాయి, పక్కన బాతులు అరుస్తున్నాయి, అన్నీ అరుస్తున్నాయి. ఎందుకంటే వాటికి ఆకలి అవుతుంది, అంతే, ఏం లేదండి. అక్కడ తెగ అరుస్తున్నాయి, ఆకలి అవుతుంది అన్నట్టుగా. చూడండి, వినిపిస్తాను ఎలా అరుస్తున్నాయో. వెయ్యన గింజలు ఇప్పుడే బురదగా ఉంది. వెళ్ళండి. వినిపించట్లేదు కానీ నేను రికార్డ్ చేసిన అరుస్తుంటే. ఓకే అండి, ఈరోజుతో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.